ఎవ్వరు కూడా ఆలోచించరు. ఈ లోకంలో ఏం తిన్నాము, ఏం త్రాగుతున్నాము, ఏం ధరించుకుంటున్నాము అని చూసుకుంటారు తప్ప మరి చనిపోయిన తర్వాత ఏంటి జీవితం, ఎక్కడికి పోతుంది, ఎవరు చూడొచ్చారులే, లైట్ తీసుకుంటారు కదా. కానీ అసలైన జీవితం అంతా అప్పుడే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి అసలైన జీవితాన్ని సంతోషకరంగా యుగయుగాలు గడపాలంటే లోక రక్షకుని అంగీకరించవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ ఎందుకండి? లోకరక్షకుడా ఎందుకు? ఈ రక్షణ ఎందుకు? బాగా చదువుకుని బాగా పెద్దవాళ్ళే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఒక ఆస్తిపాస్తులు అన్నీ కూడా సంపాదించుకుని స్థిరంగా ఉన్నాము, బాగున్నాము అనుకుంటారు చాలా మంది. మరి మనం వెళ్ళేటప్పుడు మన కూడా ఏమైనా వస్తాయా? స్థిరంగా ఉన్నాము అనుకుంటాం, ఏం స్థిరంగా లేము మనం కదా. మనిషి పుట్టుకతోనే పాపి, దానికోసమే ఎన్నో యాగాలు, త్యాగాలు, దానాలు, ధర్మాలు, ఎన్నెన్నో పుణ్యకార్యాలు, ఏమి కూడా సుఖమేమి కూడా లేదు. ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, లోక రక్షకుడు, లోక కళ్యాణం కోసం. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో శుభవార్త వినబడుతుంది, దయచేసి ఆటంకపరచకండి. ఈరోజు ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఈ వార్త మీకు తెలియపరచుచున్నాడు. మీకు తినడానికి ఎంత ఆహారం ఉన్నా సరే, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సరే పని జరగదు. ఎందుకంటే మానవుడు పుట్టుకతోనే పాపి. ఎందుకంటే నేను ఇన్ని విషయాలు చెప్పడం కూడా అవసరం లేదు, ఎందుకంటే పాటల్లోనే చాలా మటుకు సందేశం అంతా కూడా అందేసింది. లోక రక్షకుడు పుట్టినప్పుడు లోకానికి రక్షణ ఆనందం. ఆయన మానవుల పాపాలు తీసివేయడానికి వచ్చాడు, మన పాపాలు శాపాలు బాపడానికి వచ్చాడు. ఎవరి తరం, ఎవరికి సాధ్యం కదా. అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఎంతవరకు చేయగలరు? ఎంతవరకు ఆహారం పెట్టగలరు కదా. ఎంత మంచి చేసినా, ఎన్ని కార్యాలు చేసినా పాపం ఎవరు తీసివేయలేరు. మానవుని పాపం క్షమించడానికి, తీసివేయడానికి అధికారం ఒక్క మనిషి కుమారుడికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన అంగీకరిస్తే మన పాపాలు శాపాలు పోతాయి, గొప్ప రక్షణ ఆనందం వస్తుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని పరలోకానికి చేర్చడానికి. పిల్లలు అద్భుతమైన పాటలు వేశారు, నిజంగా ఆ పాటల్లో గొప్ప సువార్త ఉంది కదా. ఆ గెంతులు చూసి ఆనందించారే తప్ప మీరు ఆ సందేశంలో ఒక మరి సత్యాన్ని మీరు మరి గ్రహించారో లేదో నాకు తెలీదు. కాబట్టి ఆ యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి కదా. ఆశ్చర్య కార్యాలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ప్రాబ్లం ఏమైనా ఉందా?